ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు ఇంట్లోనే పూస ఎలా చేసుకోవాలో చెప్తానండి. కారపూస. సో కరకరలాడుతూ వచ్చే మంచి స్పైసీ అండ్ ఎమ్మీ రెసిపీ నేనైతే చెప్తాను. సో నేనైతే ముందుగా ఈ గ్లాస్లో 6 balls ఆఫ్ బియ్యం పిండి అయితే తీసేసుకున్నాను. సో ఈ పిండికి సరిపడా సాల్ట్, 2 spoons ఆఫ్ జీలకర్ర, 2 spoons ఓమా వేసుకున్నానండి. నేను కాస్త ఒక 100 grams ఆఫ్ నువ్వులైతే తీసేసుకున్నాను. సో మీరు ఇంకా కారపొడి కూడా యాడ్ చేసుకోవాలండి. సో 2 spoons ఆఫ్ కారపొడి వేసుకోవాలి. సో మీ టేస్ట్కి సరిపడా, మీకు తక్కువ టేస్ట్ నార్మల్ కావాలి, ఇంకెక్కువ కావాలంటే మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇదొకటండి. ఈ కారపూస కరకరలాడడానికి రావడానికి ఒక టిప్ అయితే నేను చెప్తాను చూడండి. ముందుగా ఒక బౌల్తో, ఒక రైస్ బౌల్ ఉంటుంది కదండి, రైస్ బౌల్తో 1 cup ఆఫ్ మినప్పప్పు నానబెట్టుకున్నానండి నేను. ఈ నానబెట్టుకున్న మినప్పప్పు అండ్ ఇలా 2 వెల్లుల్లి వేసి ఇలానైతే గ్రైండ్ చేసేసుకున్నాను నేను. సో ఇవి 2 గ్రైండ్ చేసేసుకున్న మిక్స్చర్ అండి ఇది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ పిండిలోనైతే వేసి యాడ్ చేద్దాము. సో ప్రాసెస్లోకి వెళ్దామండి. సో మనం కాస్త మరీ స్మూత్గానైతే కలుపుకోవద్దు, మరీ హార్డ్గా కలుపుకోవద్దు, నార్మల్ కన్సిస్టెన్సీగా కలుపుకోండి పిండి అనేది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. సో ముందుగా ఈ పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసి అయితే నేను కలుపుకున్నానండి. సో ఇప్పుడే ఈ మినప్పప్పు అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. సో ఫస్ట్ అయితే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అయితే ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది కలవదండి వాటర్ ముందుగానే వేసేస్తే. సో నేనైతే ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను. 2 spoons ఆఫ్ కారపొడి వేసుకున్నాను. సో ఇప్పుడు పేస్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్న మినపప్పు వేసేసి చక్కగా పిండికి అంతా ఈవెన్గా పట్టించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇలా మినప్పప్పు అండ్ వెల్లుల్లి గ్రైండ్ చేసేసుకుంది ఇలా ఈవెన్గా పిండికైతే పట్టించాలండి. చూడండి, ఇలా నేనైతే 2 handsతో ఇలా కంప్లీట్గా స్మాష్ చేసేసాను. పిండికైతే ఇలా ఈవెన్గా పట్టించాను. సో ఇప్పుడైతే వాటర్ మిక్స్ చేసేసుకొని కాస్త కలిపేసుకుందాం ఈ పిండిని. సో నేనైతే దీంతో వేస్తున్నానండి. ఈ 3 holes ఉన్నవి కదా, దీంతో వేస్తున్నాను పూస. సో ఇప్పుడైతే వాటర్ కలిపేసి అయితే పెట్టేసుకుందాము, రెడీ చేసేసుకుందాము పిండిని. చూడండి, పిండిని అయితే నేనైతే ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి పెట్టేసేసుకొని ముకుడులోకి ప్రెస్ ఇచ్చేద్దాము. సో నేనైతే ఇది పెట్టేసుకున్నాను. సో ఇందులోకి అయితే పిండి ఫస్ట్ అయితే పెడదాము. చూడండి, ఇందులోకి అయితే నేను పిండి పెట్టేశాను. సో మన పిండి అనేది మరీ స్మూత్గా కలుపుకోవద్దండి, మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఎందుకంటే ఇది కాస్త నానినట్లు అవుతుందండి. మనము ఒకటి వేసేసరికి కాస్త పిండి వేసేసరికి కాస్త నానిపోతుంది. సో స్మూత్ అవుతుంది. మనం ఫస్టే ఎక్కువ వాటర్ క్వాంటిటీ వేసేసి కలిపేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుందండి. సో అలా మెత్తగా ఉండడం వలన, వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండడం వలన ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో మనం కాస్త గట్టిగానే కలుపుకోవాలి పిండిని. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి, మనం వేసేద్దాము. ఆయిల్ అనేది మ్యాక్సిమం కాస్త హాట్గానే ఉండాలండి. సో మ్యాక్సిమం హీట్ చేయాలి. సో మనం లో వాల్యూమ్లో కాల్చుకుంటే అప్ప అనేది కాలదు, పూస అనేది కాలదు, అండ్ మోర్ ఓవర్ ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనం మ్యాక్సిమం ఆయిల్ హీట్ చేసేసి మనం పూస వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, ఇలా లైట్ బ్రౌనిష్ అయ్యాక మనం తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ముందుగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ వేసేసుకోవాలి. చల్లారినాక ఇంకో కంటైనర్ లాగా తీసుకోవాలి. సో డైరెక్ట్ అలా వేసేసుకొని అలాగే కన్జ్యూమ్ వేసేస్తే మాత్రం అంత ఆయిల్ పట్టేసుకుంటుందండి అప్పాలకి అయినా బౌల్కైనా. సో అంత అప్పాలంతా ఖరాబ్ అయినట్లు అవుతాయి. సో మనం ఫస్ట్గానైతే చల్లారినాక వేరే బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొకటి అయితే వేద్దాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి, ఇంకా చల్లారితే ఇంకా క్రిస్పీ అవుతాయి. చూడండి, షేప్ కూడా నీట్గా వచ్చింది. చూడండి మరి మినపప్పు వేయడం వలన ఇలా వస్తుందండి. ఇప్పుడు నేను కాస్త టేస్ట్ చేశాను, చాలా బాగుంది టేస్ట్. ఆ వెల్లుల్లి టేస్ట్ కూడా తెలిసిపోతుందండి. సో మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. హోమ్ మేడ్ ఫుడ్ హెల్దీ కదండి.
చూడండి మనం పూస వేసుకున్న తర్వాత చూడండి మనం వేసుకున్న నువ్వులు ఎలా చక్కగా అనిపిస్తున్నాయో చూడండి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయండి. చూడండి దీనికి అదే ఎంత చక్కగా వచ్చినాయి చూడండి. చూడండి మీరు కూడా ఇలా హెల్దీ ఐటెం హోమ్ మేడ్ ఫుడ్ చేసేసుకొని హెల్దీగా ఉండండి. నేనైతే కాస్త ఇంకా జంతికలు కూడా వేసానండి. చూడండి ఇందులో కూడా నువ్వులు ఎంత చక్కగా అనిపిస్తున్నాయో. సో నా రెసిపీ యూస్ చేసి ఈ వీడియో కంప్లీట్గా యూస్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.